జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 1065 అంగన్వాడీ కేంద్రాల్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ పక్షోత్సవాలు ఏప్రిల్ 9వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు మరియు ప్రజలు పాల్గొన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో శ్రీమంతాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన నిర్వహించి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం ప్రాముఖ్యతను తెలియజేశారు. పోషకాహారం గురించి బాలింతలకు, గర్భిణులకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం శ్రేయస్కరమని అధికారులు తెలిపారు. గర్భం దాల్చి నుండి బిడ్డకు 5 సంవత్సరాలు వచ్చే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పౌష్టికాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. పౌష్టికాహారం వల్ల బిడ్డ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. వాడుకోవాలి అనేది మన అంగన్వాడీ టీచర్స్ మనకు చాలా క్లియర్గా చెప్తారు. ఎగ్ తినాలి, ఫుడ్ తినాలి, ఆకుకూరలు తినాలి. పెరుగుదల అక్కడే ఉంటుంది. మన ఆ పెరుగుదలని మనం లెక్క కడుతున్నాం. ఏదో భోజనం పెట్టట్లే, వాళ్ళ ఎత్తులు, బరువులు ఎప్పటికప్పుడు చూస్తుంటూ ఆశా ఏఎన్ఎంల సహాయంతో వాళ్ళ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఆర్బీఎస్కే టీం వాళ్ళు వచ్చి వాళ్ళకి రక్త పరీక్షలు, అవసరమైన పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. ఇట్లా పిల్లగాని యొక్క భవిష్యత్తు బాగా ఎదుగుదల మనము చూస్తున్నాం. మరి ఈ సందర్భంలో ఇంతకుముందు మేడం చెప్పింది ఏమని, ఎత్తులు, బరువులు ఈవెన్ గర్భిణీ స్త్రీ ఉన్నప్పటి నుంచే, గర్భిణీ స్త్రీ ఇంటికాడ తింటే ఏమవుతుంది, మనం గుడ్లు ఇచ్చినాం అనుకోండి, మా సెంటర్ నుంచి పాలు ఇచ్చినాం అనుకో, ఇంట్లో పోగానే 12 గుడ్లు కనబడే. బట్ మా ఆయన తిన్నది నేను తింటే మంచిగా ఉంటుందా? మా ఆయన తినకు, ఆయనకు ఒక గుడ్డు పెట్టే. మరి ఇక్కడ కట్ అయిందా కాలేదా? కాబట్టి సెంటర్కే వచ్చి తినాలి. ఆ మోమాటం అనేది ఎవరికైనా ఉంటుంది. ఈవెన్ మీ ఇంట్లోనే ఉంటుంది, మా ఇంట్లోనే ఉంటుంది. అట్లాగే అంగన్వాడీ సెంటర్కి ఎందుకు రావాలి అంటే, మీరు ప్రభుత్వ కార్యక్రమాలనే ఇప్పుడు ఇవన్నీ మీకు తెలియనియా? తెలుసు. కానీ ఈ ఎండల ఇవన్నీ ఎందుకు పెట్టడం జరిగింది? దీని గురించి ప్రచారం. చప్పట్లు మోగాలంటే ఒక్క చేతితో చప్పట్లు అవుతుందా? 2 కలవాలి. మరి ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాలు తీసుకున్నాను. ఈ కార్యక్రమాలు సక్సెస్ కావాలంటే మీ పార్టిసిపేషన్ అవసరం.